2024 ఎన్నికల నోటిఫికేషన్లు వస్తున్నాయి. క్యాంపెయినింగ్ మొదలైంది, నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. అందువల్ల 2024 జూన్ 4లో మనకు రిజల్ట్స్. అప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ముఖ చిత్రాన్ని, ఎన్నికల ముఖ చిత్రాన్ని రాష్ట్రాల వారీగా నేను వివిధ వీడియోస్లో విశ్లేషిస్తాను. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు పెట్టాను. ఇప్పుడు మరింత సిస్టమేటిక్గా ఎలక్షన్ 2024 అనేటువంటి ఈ సిరీస్ను మొదలు పెడుతున్నాను. ఈరోజు కర్ణాటకలో ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. కర్ణాటకలో 28 లోక్సభ సీట్స్ ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ అధికారం కోల్పోయి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ 28 సీట్లున్న కర్ణాటకలో 25 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఒక సీటు బీజేపీ సమర్థించిన ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. అంటే ఓవరాల్గా 26 సీట్స్ గెలుచుకున్నట్లు. సహజంగా కర్ణాటకనే కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా బెటర్ పర్ఫామ్ చేస్తుంది. ఈసారి కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ చాలా డెసిసివ్, నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించింది. అందువల్ల ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా లోక్సభ ఎన్నికల్లో మాకు బెటర్ పర్ఫామ్ వస్తుంది అని బీజేపీ భావించింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 40% కమిషన్ సర్కారా అంటూ కర్ణాటకలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. 2019 నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం కూడా దేశం మొత్తం మీద బీజేపీకి వేసిన ఓటర్లలో 1/3 మోడీని చూసి ఓటేస్తామని చెప్పారు పోల్ స్టడీలు. కర్ణాటకలో అయితే ఇది ఇద్దరు 2 బీజేపీ ఓటర్స్లో ఒక్కరు చెప్పారు. 50% మేము మోడీని చూసి ఓటేసామన్నారు. అందువల్ల ఈసారి కూడా మోడీ పర్ఫార్మెన్స్ పైన చాలా ఎక్కువ సానుకూలత ఉంది కనుక మోడీని చూసి బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తారని బీజేపీ నమ్ముతోంది. దీంతోపాటు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1996 తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ నాకు గుర్తున్నంత వరకు డబుల్ డిజిట్ సీట్లు కూడా ఇక్కడ గెలుచుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా లాస్ట్ 20 ఇయర్స్లో 2004 నుంచి 2024 అంటే 5 ఎన్నికలు జరిగాయి. 2004, 2009, 2014, 2019 4 ఎన్నికలు జరిగాయి. 5వ ఎన్నిక జరుగుతోంది. ఈ 4 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతిసారి బీజేపీ తన రికార్డు తానే దాటుతోంది. అంటే తన ఓట్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటోంది, సీట్ షేర్ను కూడా ఓవరాల్గా పెంచుకుంటూ వస్తుంది. మీరు ఈ టేబుల్ చూడండి స్క్రీన్ పైన. మీకు 2004 నుంచి 2019 వరకు ఉన్న ఓట్ షేరు, సీట్ షేర్ బీజేపీకి ఏంటో మీరే గమనిస్తారు. 2004లో భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లు వచ్చాయి. సీట్లు 18 సీట్లు వచ్చాయి. 28 సీట్లలో 28లో 18 గెలుచుకున్నారు. 2004 మనందరికీ తెలుసు, అది యూపీఏ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం. 2009లో మళ్ళీ యూపీఏ 2 అధికారంలోకి వచ్చింది. బీజేపీ తన ఓట్ షేర్ను 35% నుంచి ఏకంగా 42% పెంచుకుంది, 42% పెరిగింది. సో సీట్లు కూడా 18 నుంచి 19కి ఇంప్రూవ్ అయ్యాయి. ఇక 2014కి వచ్చే వరకు ఇది మోడీ వేవ్ ఉన్నటువంటి సమయం. ఇక్కడ మళ్ళీ స్వల్పంగా ఓటింగ్ పెరిగింది, 42 నుంచి 43%కు పెరిగింది. కానీ సీటు మాత్రం 19 నుంచి 2 సీట్లకి 17 సీట్లు వచ్చాయి. 2019కి వచ్చే వరకు మామూలు విజయం కాదు, 51%కు ఓటింగ్ పెరిగింది, 25 సీట్స్ గెలుచుకున్నది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక ఇండిపెండెంట్ కూడా మద్దతు ఇచ్చి గెలిపించింది బీజేపీ, 26 సీట్స్ గెలుచుకున్నట్లు లెక్క. సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఈ లాస్ట్ 20 ఇయర్స్లో లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసెంబ్లీ రిజల్ట్స్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా సందర్భాల్లో ఓడిపోవచ్చు, కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 18 సీట్స్ నుంచి లోయెస్ట్ లాస్ట్ 20 ఇయర్స్లో 17 సీట్స్ వస్తే
అది ఇప్పుడు 25 సీట్స్కి పెరిగింది. ఓట్ పర్సంటేజ్ కన్సిస్టెంట్గా పెరుగుతూ 35% నుంచి 51% పెరిగింది. నియర్లీ 50% ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంత చరిత్ర ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఈ హిస్టరీని బట్టి చూసినా, ఈ పాస్ట్ ట్రెండ్స్ బట్టి చూసినా బీజేపీ చాలా సులభంగా మళ్ళీ రిపీట్ చేయాలి పర్ఫార్మెన్స్ను. కానీ బీజేపీ సడన్గా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడిన జనతాదళ్ సెక్యులర్తో పొత్తు పెట్టుకుంది, జేడీఎస్ని ఎన్డీఏలో చేర్చుకుంది. పరివారవాది పార్టీ, భ్రష్టాచార పార్టీ అని జేడీఎస్ని విమర్శించి ఇప్పుడు అదే జేడీఎస్తో మళ్ళీ బీజేపీ కలిసింది. ఎందుకు కలిసింది అంటే ఈ జేడీఎస్తో కలవడమే ఫస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ వీక్నెస్, ఫస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ నర్వస్నెస్. అంటే బీజేపీ తాను గతంలో చూపిన పర్ఫార్మెన్స్ చూపలేము అనే అంచనాకు వచ్చింది అన్నదానికి ఒక ఇండికేటర్. అది నిజమని కూడా వివిధ సర్వేలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ దిన అనేటువంటి ఒక న్యూస్ వెబ్సైట్ వారి సర్వే ప్రకారం కాంగ్రెస్కు 43.77% ఓటింగ్ వస్తుందని, బీజేపీ జేడీఎస్ కూటమికి 42.35% ఓటింగ్ వస్తుందని. అంటే 2019 లోక్సభ ఎలక్షన్స్తో పోలిస్తే 10% సింగ్ ఉంది అని. అంటే ఎన్డీఏ నుంచి కాంగ్రెస్కు 10% ఓటు ట్రాన్స్ఫర్ మారుతుంది, షిఫ్ట్ అవుతుంది. ఇది డీవాస్టేటింగ్గా ఉంటుంది దీని ప్రభావం. అందుకే ఈ సర్వే ప్రకారం ఏంటంటే కాంగ్రెస్కు 17 లోక్సభ సీట్లు రావచ్చు, బీజేపీకి జేడీఎస్ కూటమికి 11 మాత్రమే రావచ్చు అని. ఇది క్షేత్రస్థాయిలో కూడా అదే అంచనా ఉన్నట్టుంది. అందుకే జేడీఎస్ బీజేపీ కూటమిలో కూడా లుక్కలుక్కలు కనబడుతున్నాయి. వాస్తవంగా ఎందుకు జరుగుతోంది ఇది? న్యాయంగా అయితే బీజేపీ జేడీఎస్ను కలుపుకోవడం చాలా కీలకం. ఎందుకంటే బీజేపీ జేడీఎస్కు ఓవర్లాపింగ్ ఓటర్ లేడు. అంటే బీజేపీ ఏమో జేడీఎస్ ఏమో ప్రధానంగా ఓల్డ్ మైసూరు ప్రాంతంలో జేడీఎస్ బలంగా ఉంది. ఇతర ప్రాంతాల్లో కోస్టల్ కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. బీజేపీ ప్రధానంగా లింగాయత్ ఓటు పైన ఆధారపడింది. లింగాయత్లో రకరకాల అంచనాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎంత శాతం ఉంటారని కొన్ని అంచనాల ప్రకారం అయితే 17% వరకు ఉంటారని, కాస్ట్ సెన్సెస్లో తాజాగా లేదు అంత లేదని వస్తున్నారు. బట్ స్టిల్ ఏ సిగ్నిఫికెంట్ కమ్యూనిటీ. యడియూరప్ప నాయకత్వంలో లాయల్గా బీజేపీతో ఉన్న కమ్యూనిటీ. ఇటీవల కాస్త అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పంగా కాంగ్రెస్ షిఫ్ట్ అయినా తిరిగి యడియూరప్ప కుమారుడైన రాఘవేంద్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు. అంతకుముందు యడియూరప్పను తీసివేయడం వల్ల కొంత అసంతృప్తి ఉన్నా లింగాయత్ ఓటు బీజేపీ వెనకాల మళ్ళీ కన్సాలిడేట్ కావాలి. దీనికి తోడు సెకండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కాస్ట్ కర్ణాటకలో ఒక్కలిగా. సో జేడీఎస్ ఒక్కలిగా కాస్ట్ బేస్డ్ పార్టీ. జేడీఎస్ అంటే ఒక్కలిగా ఓల్డ్ మైసూర్ అంటే ఒక కాస్ట్ అండ్ రీజన్కు పరిమితమైన పార్టీ. సో అందువల్ల బీజేపీ జేడీఎస్ కలయికతో మీకు లింగాయత్ ఒక్కలిగా ఓటు కలిసి డామినెంట్గా బీజేపీ ఎన్డీఏ గెలవాలి. కానీ ఆ వాతావరణము లేదు అంటున్నారు. ఎందుకంటే వీటికి కౌంటర్గా చాలా కాలంగా సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాడ్ సోషల్ కోalition నిర్మించింది. దీన్నే అహిందా అంటారు. అంటే అల్పసంఖ్యాక వర్గాలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరినీ కలిపితే అహిందా కోalition అంటారు. సో సిద్ధరామయ్య సక్సెస్ ఫార్ములా కూడా ఈ అహిందా కోalition. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అహిందా కోalition కాంగ్రెస్కు బాగా ఉపయోగపడ్డది. ముస్లిం ఓటు, ఎస్సీ ఓటు, ఎస్టీ ఓటు గణనీయంగా కాంగ్రెస్కు పడింది. అందువల్ల ఈసారి కూడా లింగాయత్ ఒక్కలిగా సోషల్ ఇంజనీరింగ్ను అహిందా సోషల్ ఇంజనీరింగ్తో కాంగ్రెస్ తట్టుకోగలదు అనేది ఒక విశ్లేషణ. రెండవది బీజేపీ జేడీఎస్ల మధ్య పొత్తెత్తి కుదిరింది కానీ కెమిస్ట్రీ కనబడం లేదు. జేడీఎస్ నాయకులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ జేడీఎస్ బీజేపీ పెరగాలని చూస్తోంది అని. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు కూడా జేడీఎస్ కంచుకోట అయిన ఓల్డ్ మైసూర్లోకి పెద్ద ఎత్తున మోడీ కాన్సన్ట్రేట్ చేసి జేడీఎస్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. ఈ అనుమానంతోనే శిరోమణి అకాలీదళ్, బిజు జనతాదళ్ పంజాబ్, ఒరిస్సాలో కూడా చర్చలు జరిగి విఫలమయ్యాయి. సో అందువల్ల జేడీఎస్ బీజేపీ పొత్తు మధ్య ఒక అపనమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే టీడీపీ మీకు బీజేపీ మధ్య అపనమ్మకం ఉందో
ఇక్కడ కూడా ఆ రకమైన అపనమ్మకం ఉంది. మూడవది బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలు. ఇప్పుడు మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈశ్వరప్ప, ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన సీట్ ఇవ్వలేదని అడిగితే మోడీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఈసారి ఆయన కొడుకు పోటీ చేయాలని కోరుకుంటున్నాడు. ఈశ్వరప్ప యడియూరప్పల మధ్య ఆ గ్యాప్ కనబడుతోంది. సో యడియూరప్ప ఈజ్ అసెట్ అండ్ లయబిలిటీ ఫర్ బీజేపీ. ఆయన వల్ల ఉపయోగం ఉంది, ఆయనకు వ్యతిరేకంగా కూడా బలమైన వర్గం ఉంది. అందుకే గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా, దేశవ్యాప్తంగా అవినీతిపై పోరాడుతున్నామన్న మోడీ ప్రచారానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుందని తెలిసి కూడా బళ్ళారి ప్రాంతాల్లో తమకు ఉపయోగపడుతుందని గాలి జనార్దన్ రెడ్డిని కూడా బీజేపీ ఇటీవల పార్టీలో చేర్చుకుంది. అందువల్ల గాలి జనార్దన్ చేర్చుకోవడం కానీ, జేడీఎస్ని ఎన్డీఏలో కలుపుకోవడం కానీ బీజేపీ నర్వస్నెస్ను తెలియజేస్తోంది. దీనికి తోడు సిద్ధరామయ్య ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. గ్రౌండ్ పైన తెలంగాణలో ఎలాగైతే రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్గా మా 100 రోజుల పాలనే రెఫరెండంగా ఉంటుందని చెప్తున్నాడో, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన పథకాల వల్ల జనరేట్ అవుతున్న పాజిటివ్ సెంటిమెంట్ తమకు ఉపయోగపడుతుంది అని. అంటే మోడీ పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా కర్ణాటకలో మాత్రం ఎంపీలుగా కాంగ్రెస్ని ఎక్కువ మంది గెలిపిస్తారు అనేది విశ్లేషణలు వస్తున్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఒకవేళ కాంగ్రెస్ రాంగ్ స్ట్రాటజీ వేసి గనక పొరపాటు చేస్తే చెప్పలేం. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూస్తుంటే గత 20 ఏళ్ళుగా ఉన్న ట్రెండ్ను బ్రేక్ అయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కంప్లీట్ విరుద్ధంగా పార్లమెంట్ ఎన్నికలు ఉండకపోవచ్చు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా మేరకు రిఫ్లెక్ట్ కావచ్చు అని. ఎలాగైతే తెలంగాణలో అలాంటి ఎస్టిమేట్సే వస్తున్నాయో కర్ణాటకలో కూడా అదే ఎస్టిమేట్స్ వస్తున్నాయి.